అధినేత ఎలాన్ మస్క్ కు బిగ్ షాక్ తగిలిందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తాజాగా ఫ్లైట్ టెస్టింగ్ సమయంలో పేలిపోయింది స్టార్షిప్. దానికి సంబంధించిన బిగ్ అప్డేట్ మీరు చూస్తున్నారు. టెక్సాస్ లో టెస్టింగ్ సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. టెస్టింగ్ దశలోనే పేలిపోయింది స్టార్షిప్. సుదూర అంతరిక్ష యాత్రల కోసం స్టార్షిప్ రాకెట్ రూపకల్పన జరిగింది. ఇప్పటికే 3 సార్లు ఫెయిల్ అయింది స్పేస్ ఎక్స్ రాకెట్. గతంలో నింగిలోకి దూసుకువెళ్ళింది. ఈ నేపథ్యంలోనే గాల్లోనే పేలిపోయాయి రాకెట్లు. ఇప్పుడు ఇంకొకసారి పేలిపోవడం మస్క్ని ఆందోళనలోకి నెట్టేస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. స్టార్షిప్ పేలిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. పేలిపోయిన సందర్భంలో వాటిని యాక్చువల్లీ డిస్టర్బింగ్ కాంటెంట్ కాబట్టి వాటిని మేము మీకు బ్లాక్ అండ్ వైట్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నిప్పులు కక్కుతూ పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ విడిభాగాలు మీరు చూడొచ్చు. పేలిపోయిన తర్వాత ముక్కలు అయిపోయింది స్టార్షిప్. నింగిలోకి దూసుకువెళ్లేందుకు మరి ముఖ్యంగా టెస్టింగ్ చేస్తూ ఉంటారు. ఆ టెస్టింగ్ చేసే క్రమంలోని అది పేలిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్స్ అద్దిగో. ఎప్పుడైతే టెస్టింగ్ సందర్భంలో ముందుగా పైభాగం పేలిపోయింది. ఆ తర్వాత దాని కింద భాగం పూర్తిగా ముక్కలు అయిపోయింది. ఆ టెస్ట్ చేసినప్పుడు థ్రస్ట్ అంటూ ఉంటారు కదా. థ్రస్ట్ ఇచ్చినప్పుడు ఆ క్రమంలోనే జరిగిందా? బహుశా ఆ మాటే. ఎందుకంటే ఆ వీడియోని మీరు పర్టికులర్గా చూడండి. ఎప్పుడైనా థ్రస్ట్ అంటాం, THRUST థ్రస్ట్. అది ఇచ్చే క్రమంలో ఏం జరుగుతుంది? పైకి వెళుతుంది, నింగిలోకి దూసుకు వెళ్ళాలి రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ. ఇక్కడ కూడా క్లియర్ కట్గా అదే కనిపిస్తోంది. బహుశా ఐ గెస్ థ్రస్ట్లో ఇష్యూనా అనేది ఒకసారి బహుశా ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో జరిగి బయటికి రావాలి. మీరు చూస్తే ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రాకెట్ని మీరు చూడండి. ఆ రాకెట్ని అదిగోండి. మొదటగా ఆ పై భాగం పేలిపోయింది. ఆ తర్వాత కింద భాగానికి సంబంధించి ఆ విజువల్ చూస్తే మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. అది నింగిలోకి కనీసం దానికి ఉన్న ఆ లింకేజ్ ఉంటుంది కదా, ఆ లింకేజ్ను కూడా దాటలేదు. అది మీరు చూస్తే అక్కడ టెస్టింగ్కి అదిగో నిప్పులు కక్కుతూ అక్కడ మీరు చూడొచ్చు పొగ రిలీజ్ అయింది. అంటే థ్రస్ట్ అయితే ప్రారంభమైంది. ఆ థ్రస్ట్ అయితే మాత్రం దానికి ఇచ్చారు. బట్ అది గో రైట్ ఎగ్జాక్ట్లీ ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అసలు నిజం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా ఆ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, సాధ్యాసాధ్యాల గురించి. అసలు ఏం జరుగుంటుంది, ఏం జరుగుండే అవకాశం ఉంటుంది, వరుస ప్రమాదాల కారణం ఏంటి. సో ఇవన్నీ కూడా ఇది మరి ముఖ్యంగా ఎలాన్ మస్క్కి దెబ్బ మీద దెబ్బ అని చెప్పుకోవాలి. స్టార్షిప్ తన ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఇది. దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలనే తాపత్రయం, ఆ ఆత్రం రెండు ఎలాన్ మస్క్లో ఇప్పుడు ఉంటూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఇటువంటి దెబ్బ మీద దెబ్బ. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే సబ్జెక్ట్ ద కరెక్షన్ ఒక 3 వీక్స్ బిఫోర్ అనుకుంటా ఇలాంటి స్టార్షిప్ ఒకటి మళ్ళీ ఇబ్బందికి గురైంది. సో ఈ నేపథ్యంలో ప్రపంచ బిలియనియర్ మరి ముఖ్యంగా ఎంథూసియాస్టిక్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్నోవేషన్ గురించి మాట్లాడుకున్న సందర్భం పేరు వస్తూ ఉంటుంది. అటువంటి ట్రంప్కి ఇంకా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకోవాలంటే రిలీజ్ అయిన రాకెట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా లొకేషన్లో కూర్చునేలాగై వాళ్ళక్కడ ఆ స్పేస్ ఎక్స్ టీమ్ ప్రయత్నం చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక కొత్తదనమో లేకపోతే ఒక కొత్తదనాన్ని క్రియేట్ చేయాలి అని ఆ తాపత్రయం తనలో ఉంటుంది. బట్ బ్యాక్ టు బ్యాక్ దెబ్బలు తగులుతున్నాయి. మరి ముఖ్యంగా రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు. సో ఇప్పుడు టెక్సాస్లోని స్పేస్ ఎక్స్ ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన రాకెట్ గాల్లో పేలిపోయింది. బహుశా ఇది ఇప్పుడు 4వ అనుకుంటా. ఇది ఇంకా గాల్లో కూడా లేవలేదు. లాస్ట్ టైం గాల్లోకి లేచే సందర్భంలో గాల్లోకి లేచిన తర్వాత పేలిపోయింది. ఇలా బ్యాక్ టు బ్యాక్. సో చూద్దాం ఎలాన్ మస్క్ నుంచి ఎటువంటి రియాక్షన్ రాబోతుంది అనేది. ఒక్కసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ఈ ఘటనకు సంబంధించి ఎలాన్ మస్క్ నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా? అసలు ఏం జరిగిందని చెప్పి చర్చ జరుగుతోంది? రైట్, ప్రజెంట్ కంటిన్యూస్ గా ఆల్మోస్ట్ ఒక 10 సార్లు ఇప్పటికే ఈ రకంగా స్టార్షిప్స్ పేలిపోయాయి. ఏదో రకంగా అంతర్జాతీయంగా ఆయన పట్టు సాధించాలి. ది సేమ్ టైం చాలా తీవ్రమైన కృషిలో ఉన్నారు ఎలాన్ మస్క్ అనేది. కానీ ఆయన అంతరిక్ష రంగం పైన పట్టు సాధించాలనే ప్రతి ప్రయత్నం కూడా విఫలయత్నం అవుతుంది. తాజాగా స్పేస్ షిప్ ఈ రోజు మరోసారి ప్రయోగించడం జరిగింది. అక్కడి కాలమానం ప్రకారంగా టెక్సాస్ నుంచి దీన్ని ప్రయోగించారు. 11 PM ఇది స్టార్ట్ అవ్వాల్సి ఉంది. సో జనరల్ గా జరిగేటువంటి టెస్ట్ ఇది కూడా పెద్దగా ఇది సెపరేట్ గా ఒక ప్రయోగం అని చెప్పలేం. ఒక స్టార్షిప్ ని ప్రయోగించే ముందు జనరల్ గా జరిగేటువంటి ఆ ఫైర్ టెస్ట్ లో భాగంగా ఈ రోజు ఇది జరిగింది. ఫైర్ టెస్ట్ సమయంలో ఒక్కసారిగా పూర్తిగా పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ తో దట్టమైనటువంటి పొగలు కమ్ముకొని బ్లాస్ట్ అయిపోయింది. స్పేస్ ఎక్స్ తో సహా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా విషయాన్ని ధృవీకరించారు.
సో అయితే ప్రస్తుతానికి ఇటీవల స్పేస్ ఎక్స్ సంస్థకు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. సుదూర అంతరిక్ష యాత్రల కోసం స్పెషల్ గా రూపొందించినటువంటి స్టార్షిప్ మెగా రాకెట్ కూడా ఇప్పటికే 3 సార్లు విఫలయత్నమైంది. ఇది ఒకటే కాదు, ఒకసారి డైరెక్ట్ గా మనం ఈ మధ్య కాలంలో ఎటువంటి విధంగా విఫలయత్నమైందని చూస్తే కనుక June 18 అంటే నిన్న అక్కడ అమెరికన్ టైమింగ్ ప్రకారంగా ఇటువంటి ఘటన ఒకటి జరిగింది. Flight 9 కూడా ఒకసారి ఎక్స్ప్లోజన్ అయింది మేలో. అంతకంటే ముందు సూపర్ హెవీ బూస్టర్ ఎక్స్ప్లోజన్ జరిగింది. ప్రీవియస్ ఫ్లైట్ టెస్ట్ ఫెయిల్యూర్ అయ్యాయి. ప్రీవియస్ ఫ్లైట్ టెస్ట్ సుమారుగా 4 సార్లు ఫెయిల్ అయ్యాయి. ఇలా చెప్తూ పోతే ఒకటి కాదు, 2 కాదు, చాలా సంఘటనలు కూడా ఈ రకంగానే ఒక ఘోర పరాజయాన్ని ఎలాన్ మస్క్ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ ఇంకా అంతటి స్థాయిలో అంతరిక్ష రంగం పైన పట్టు సాధించాల లక్ష్యం అయితే నెరవేరే విధంగా కనిపించట్లేదు. మొన్న మధ్య ఒక స్టార్షిప్ ఈ రకంగానే అటు నాసా, ఇస్రో కలగలిపి ప్రయోగించాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళాలనుకున్నారు. అమెరికా నుంచి ఇది ప్రయోగం జరగబోతుంది, కెనడా నుంచి జరగబోతోంది. కానీ దాన్ని కూడా కొంత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఆధారితంగా ఆక్సిజన్ లీక్ అయింది అనేటువంటి ఒక మాటతో ఆపడం జరిగింది. మన భారతీయుడు షుక్సా కూడా దాంట్లో ఉన్నాడు, ఆయన కెప్టెన్ గా వివరిస్తున్నారు. సో అది వేరే పార్ట్. కానీ వరుస అంతరిక్ష ప్రయాణాలు కూడా కొంత అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాయి. ఇది డెఫినెట్ గా ఎలాన్ మస్క్ ఒక చేదు అనుభవమే. కానీ దీన్ని ఎలా ఛేదించాలని ఒక లక్ష్యంతో అయితే ముందుకు వెళ్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ప్రీ ప్లాన్డ్ గా ఆయన మరిన్ని ప్రయోగాలు కూడా చేసే అవకాశం కనబడుతుంది. రైట్ మనోజ్, ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ తన కీలకమైన ఉద్దేశం మనుషుల్ని ఎలాగైనా మార్స్ మీదకి తీసుకువెళ్ళాలి, మార్స్ మీదకి అడుగు పెట్టేలా చేయాలి. మరి ముఖ్యంగా అంతరిక్ష యానం, విమానయానంగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అలాగే అంతరిక్ష యానాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి అని ఒక పట్టుదలతో వెళ్తున్న ఎలాన్ మస్క్కి ఇప్పుడు షాక్ మీద షాక్లు తగ్గుతున్నాయి. మరి ముఖ్యంగా ఆ లాంచ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో చాలా కీలకం విత్ మైన్యూట్ సెకండ్స్ అక్కడున్న క్లైమేట్ ఇవన్నీ కూడా అక్కడ డిపెండ్ అవుతాయి. ఎంత మైన్యూట్ సెకండ్స్లో ఎంత ఒక చిన్న వాటిని కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని ముందుకు వెళ్తారు. సో ఇలా చేస్తారు కాబట్టి ఆ సక్సెస్కి సంబంధించి, ఎందుకంటే మనం ఎంతవరకు ఎందుకు మన ప్రయోగాలు తీసుకుందాం, ఆఖరి నిమిషాల్లో వాయిదా పడినవి ఎన్ని లేవు. అక్కడ వాతావరణం బేస్ చేసుకొని, ఇక్కడ వాతావరణం అనుకూలించక ఆ రోజుకి నిలిచిపోయి మరుసటి రోజుకి పోస్ట్ పోన్ అవ్వడం, లేకపోతే అనదర్ స్కెడ్యూల్కి చేసుకున్నావు ఎన్ని లేవు. సో ఇటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్కి ఇప్పుడు దెబ్బ మీద దెబ్బపడుతోంది. మరి ముఖ్యంగా ఎకనామికల్గా కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి 3వ 4వ పేరడం. అంతకన్నా ముందు ట్రంప్తో ఇష్యూతో తన ఆ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. అరౌండ్ 13 లక్షల చిల్లర అనుకుంటా, 13 లక్షల కోట్లు అనుకుంటా, సబ్జెక్ట్ ది కరెక్షన్. సో ఆ మేరకు తను కోల్పోయాడు. ఇప్పుడు ఈ దెబ్బ మీద దెబ్బను ఎలా కాయగలడు ఎలాన్ మస్క్, ఎలా ఓవర్కమ్ చేస్తాడు? మనిషిని మార్స్ మీదకి పంపించాలనే లక్ష్యంతో కంకణం కట్టుకున్నాడని చెప్పుకోవాలి. సాధ్యమవుతుందా? సాధ్యం చేస్తా అంటున్నాడు మస్క్. బట్ ఆ ప్లాన్స్ మన ముఖ్యంగా టెస్టింగ్ టైంలో ఇలా జరగడం కాస్త ఇబ్బందికర వాతావరణం చెప్పుకోవాలి. బట్ ఏం జరగచ్చు? మీకేమనిపిస్తోంది? మస్క్ లక్ష్యం మార్స్ మీదకి మనిషిని పంపించడం సాధ్యమేనా? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.